నమస్తే పనస గారు. నమస్తే నాగరాజు గారు, బాగున్నారా? రవికుమార్ గౌడ్ పనస అనే ఎమ్మెల్యే లిక్కర్ మార్కెట్ డాక్టర్ రవికుమార్ పనస డాక్టర్ సారీ డాక్టర్ రవికుమార్ గౌడ్ పనస. ఓకే, ఎమ్మెల్యే లిక్కర్ మార్ట్ అధినేతగా ఉన్నారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణిస్తున్నారు మీరు. అంటే నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు మీరు. అంటే ఎన్నో ఆశలతో పట్టణానికి వచ్చారు. ఒక రిపోర్టర్గా జీవితాన్ని ప్రారంభించి వచ్చారు అన్ని అలా చేస్తుండగా ఏదో అందరికీ రాదు అదృష్టం వచ్చి అదృష్టాన్ని అందిపుచ్చుకొని వ్యాపార సామ్రాజ్యంలో కనిపెట్టారు. ఈరోజు మీరు శూన్యం నుంచి శిఖరానికి అంటున్నాను కదా, అలా ఎదిగారు. బాగా పోతోంది. అందరూ మీకు కావాల్సిన వారు, అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు పోతుంటారు. అయితే ఉన్నట్టుండి ఇటీవల మీరు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కేటీఆర్ పక్కన పనికించారు. ఉత్తగా కనిపించలేదు, కండువా కప్పేసుకున్నారు. ఏంటి అసలుకి మీరు ఇంత వ్యాపార సామ్రాజ్యంలో ఇంతలా రాణించే డాక్టరేట్ కూడా తీసుకున్నారు కదా మీరు, మరి ఉన్నట్టుండి కారు ఎందుకు ఎక్కారు మీరు? నేను యాక్చువల్లీ టీఆర్ఎస్లో అనేది అది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ కోసం అందరు పడ్డ కష్టాలు చూసి నేను నా నరనరాలు జీవించుకొని ఉన్నది. అది ఎప్పటి నుంచో 2009 నుంచే టీఆర్ఎస్ చాలా పలు కార్యక్రమాలు ఉన్నాను. కానీ నేను ఏ రోజు అఫీషియల్గా టీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదు. టీఆర్ఎస్ నాయకులతోనే ఉన్నాను నేను. 2009 పరిచయాలు ఉన్నాయి, ఈరోజు చేయలేదు. ఇక కేటీఆర్ గారు అంటే ఎవరి మనసు ఒప్పుకోదు, ఎవరికి ఎందుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పలు సేవా కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రపంచ పుటల్లో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక మార్క్లాగా ఉంది. మ్యాప్లో ఎవరు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ కేటీఆర్ గారు, బికాస్ ఆఫ్ సో మెనీ లీడర్స్. కానీ కేటీఆర్ ప్రపంచంలో జరిగే ఎన్నో సదస్సులకు వెళ్ళి, డావోస్కి వెళ్ళొచ్చు, యుఎస్కి వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటప్పుడు ఒక దేశం మన రాష్ట్రానికి, అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మనకు 300 దేశాలు ఉన్న దేశాల్లో అన్ని దేశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు ఎంతో డెవలప్మెంట్ ఆశించి ఊహించే వస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు చాలా దేశాలకు వెళ్ళి ప్రపంచంలో ఉన్న అన్ని దేశ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కావచ్చు, వాళ్ళని మీట్ అయ్యి ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యం విస్తరించే వరకు వాళ్ళని ఒప్పించాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఎంత డెవలప్ అయ్యింది, ఎంత అవుతుందని. 2015 బిఫోర్ వాట్ ఈస్ తెలంగాణ, ఆఫ్టర్ 2014 వాట్ ఈస్ తెలంగాణ. ఆ రోజుల్లో ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడున్న రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న రేట్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో అసంతృప్తి చెందిన వాళ్ళు అనేవాళ్ళు నేనైతే చూడలేదు. మరి మీకు ఎంతవరకు తెలుసో మీరే చెప్పాలి. అసంతృప్తి చెందింటే దుబ్బాక ఇవన్నీ ఓడిపోయింది, హుజురాబాద్, దుబ్బాక ఇవన్నీ కూడా ఓడిపోయింది. దుబ్బాక ఎన్నికలు కూడా అదేనండి. ఇప్పుడు కన్నులొట్టపోయిందంటే అప్పటి కారణాలు వేరు. జిహెచ్ఎంసీ కారణాలు అంటే అప్పుడు వరదలు రావడం ఒకటి, వరదలు అన్నీ సరిగ్గా చూసుకోకపోవడం కావచ్చు. ఒకసారి అంటే హైదరాబాద్, ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు కదా, ఓన్లీ హైదరాబాద్ వరకే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లో వేరే పార్టీ అది కూడా 40 సీట్లు వచ్చింది. కానీ తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. మరి రాష్ట్రంలో హైదరాబాద్లో అంత చేసిన ఉంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నో జిల్లాలు, ఎన్నో మున్సిపాలిటీల్లో కూడా రావాలి కదా, మరి ఎక్కడ రాలేదు ఎందుకండి? ఓకే, తర్వాత బై ఎలక్షన్స్లో హుజురాబాద్ అనేది అది ఒక సపరేట్, అది అనుకోకుండా వచ్చిన ఎన్నిక. 2 పార్టీలు హోరాహోరీగా పోటీ జరిగింది. అన్నిసార్లు మా వైపే ఉండాలి. విజయం సాధించారు. విజయం సాధించారు, లక్షల మెజారిటీతో విజయం సాధించలేదు. ఇప్పుడు మీరు మునుగోడులో గెలిచింది కూడా 10,000 మెజారిటీ, 10,300 పైసలకి అంతవరకు ఏం లేదు, లక్షలేం కాదు. మీరు కూడా అసలు మునుగోడు ఎలక్షన్స్ రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? రాజగోపాల్ రెడ్డి గారు ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరి, ఎవరు అడిగారండి? మునుగోడు ప్రజలు అడిగారా ఎలక్షన్స్ కావాలని? ఎవరు అడిగారు? అది ఒక పనిలేని ఎన్నిక.
అందరు ఆఫీసర్లు. రాజీనామా చేసేంత వరకు చేసింది తెచ్చింది మీరే కదా, మీరు రాజీనామా ఎందుకు రాజగోపాల్ రెడ్డి చేస్తామండి? గారి విషయాలు పట్టించుకోకపోవడం, ఎందుకు పట్టించుకునేది ఉంది? మునుగోడు డెవలప్మెంట్ లేదా? విస్మరించలేదన్న. రాష్ట్రంలో ఇన్ని జిల్లాల్లో లేని పట్టింపు నల్గొండ జిల్లాలో లేదని ఎందుకంటే, నేను నల్గొండ జిల్లా వాసినే. నల్గొండలో డెవలప్ లేదంటే అది చాలా తప్పు. అది అప్పుడు నల్గొండ జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మునుగోడుతో మొత్తం నల్గొండ జిల్లా మీ పరం అయిపోయింది కదా. మునుగోడుతో కాదు, రేపు రాబోయే ఎలక్షన్లో చూడండి, మొత్తం మా పరమే అవుతుంది. ఏ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, మొత్తం మావే ఉంటాయి. చూడండి, మునుగోడు అభివృద్ధి అంశం గురించి రాజగోపాల్ రెడ్డి గారు పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించిన తనది కంఠశోషగానే మిగిలిపోయింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు కదా. ఫైనల్గా ఒకటి అన్నారు, నువ్వు రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి చెందుతుంది అన్నదాన్ని పెట్టుకుని మునుగోడు అభివృద్ధి జరుగుతుందంటే నా రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని రాజీనామా చేసి ఆయన ఎన్నికలకు వచ్చారు మళ్ళా. అవునండి, రాజీనామా చేశాడు. రాజీనామా చేసినప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేయొచ్చు కదా. బీజేపీ నుంచి చేయాల్సిన అవసరం ఏంది? బీజేపీకి ఎందుకు వెళ్ళాలి అతను? బీజేపీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉందని బీజేపీ నుంచి ఫండ్స్ వస్తాయని చేశారా, లేకపోతే ఆయన స్వలాభాల కోసం చేశాడా? ఎందుకోసం చేశాడని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పండి. దాంట్లో ఆయన కాంట్రాక్టులు కావచ్చు, ఆయన బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్స్ రావడం వల్ల ఎవరు లబ్ధి పొందారండి? అందరికీ టైం వేస్ట్.